श्रीमन्महागणाधिपतये नमः। सदानिम्बवृक्षस्य मूलादिवासात् सुधास्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। సాయినాథ పరబ్రహ్మణే నమః. సాయి జ్యోతిష్యవాణి కార్యక్రమానికి శుభస్వాగతం. ముందుగా గుమ్మాలు నిర్మించేటప్పుడు చాలామంది కొన్ని విషయాలను మర్చిపోతూ ఉంటారు. ఆ వివరాన్ని తెలియజేస్తాను. గురువుగారు, మేము ఇల్లు చాలా పెద్దది కట్టుకుంటున్నాం, ఇంటి గుమ్మాన్ని పెద్దదిగా కట్టుకోవచ్చా, లేదా తూర్పు భాగంలో గనక మేము ప్రహరీని ఏర్పాటు చేసుకుంటున్నాము, ఇంట్లో ఖాళీ స్థలం అంటే మేము కరెక్ట్గా వాస్తురీత్యా పెద్ద గదులు రావాలని ఇంటి నిర్మాణం చేసుకున్నాము, తూర్పును మాకు ఖాళీ రాలేదు, ప్రహరీని సేఫ్టీ కోసంగా ఎత్తైన నిర్మాణం ఏర్పాటు చేసుకున్నాము, అటువంటి ఇంటికి వాస్తురీత్యా పరిహారాలు ఏమన్నా తెలియజేస్తారా అని చెప్పి అడగడం జరిగింది. దానికోసం మీకు ఒక వివరణ తెలియజేస్తాను. మనము ఎప్పుడైతే మనం ఇందాక ఒక విషయంలో చర్చించుకున్నాము, గృహ సంబంధ రీత్యా ఇంటికి ప్రహరీ అనేది ఒక రక్షణనిస్తుందన్నమాట. అంటే ఇంటికి ప్రహరీకి ఆనకుండా నిర్మాణం చేసుకోవాలి. మనిషికి శరీరానికి బట్టలు ఒక రక్షణని ఎలా అయితే ఇస్తున్నాయో ఇంటికి ప్రహరీ అలా రక్షణిస్తుంది. అంటే ఇప్పుడు మన ఇంటి పక్కన ఆనుకోనున్న ఇంటి అతను గనక వాస్తురీత్యా సరిగా కట్టుకోలేదనుకుందాం. అటువంటి సందర్భంలో మన ప్రహరీ కానిచ్చి వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు మనం ప్రహరీ మీదే నిర్మాణం చేసుకుంటే ఆ ఇంటి వాస్తు దోషాలు, చెడు దోషాలు ఈ ఇంటి వాళ్ళకు కూడా వర్తిస్తాయి. అలా వీలు కాకుండా మనం ఇంటికి ప్రహరీకి గ్యాప్ ఇచ్చి నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ పక్కింటి వాళ్ళ దోషం ఏదైతే మన ప్రహరీ కానించారో ఆ ప్రహరీ వరకే ఉంటుంది, కానీ ఇంటి మీద, ఇంట్లో ఉండే వాళ్ళ మీద ప్రభావితం చూపించదు. కాబట్టి గృహ నిర్మాణం చేసేటప్పుడు ప్రహరీని ఖచ్చితంగా నిర్మాణం చేసుకోవాలి. ఇందులో కూడా కొన్ని ప్రత్యేకతలను పాటించాలి. పడమర భాగం కంటే దక్షిణ భాగం తక్కువగా ఉండాలి, దక్షిణ భాగం కంటే ఉత్తర భాగం తక్కువగా ఉండాలి, ఉత్తర భాగం కంటే తూర్పు భాగం ఇంకా తక్కువగా ఉండాలి. ఇలా మనం ప్రహరీని ఏర్పాటు చేసుకోవాలి. అటువంటి సందర్భంలో వీలుగా లేదని తూర్పు భాగాన గనక ఎత్తైన నిర్మాణము, ఎత్తైన ప్రహరీని గనక ఏర్పాటు చేసుకుని మేము ప్రధాన ద్వారానికి ఎదురుగా దానికి సమానంగానే మనం మెయిన్ గేట్ కూడా పెట్టుకున్నాం కదా గురువుగారు, మరి అది వాస్తురీత్యా సరిపోతుందా అని సందేహం కలగవచ్చు. ఖచ్చితంగా సరిపోదనే చెప్తాను. ఎందుకంటే తూర్పు భాగాన్ని మనం ఎంత డౌన్గా కట్టుకుంటే ప్రహరీ విధానంలో అంత మంచిది. ఎందుకంటే అలా ఎత్తైన ప్రహరీలు ఉన్న ఇళ్లల్లో మనిషి జీవిత ఖైదుని అనుభవిస్తాడు. అంటే దేంటి మీద కూడా స్వేచ్ఛ లేని జీవితాన్ని పొందడము అన్నమాట. ఉదాహరణకు మనకి అంటే ఇప్పుడు అలా కట్టేస్తున్నారు, అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు చూడండి, ఎవరిళ్లలో వాళ్ళు తలుపులు వేసుకొని ఎవరి పాటికి వాళ్ళు ఉంటారు, కానీ ఎక్కడో కొద్ది చోట్ల కలిసి ఉంటున్నారని అంటే అది వాస్తురీత్యా కొన్ని ఆలోచించి నిర్మాణం చేసి కట్టడం వల్ల మాత్రమే కలిసి ఉంటున్నారు. అపార్ట్మెంట్లో ఎవరిళ్ళకు వాళ్ళు ఎందుకు ఉంటున్నారో ఒకసారి గమనించండి. అంటే అపార్ట్మెంట్ ఇంటికి ఆనుకొని ఇల్లు ఉన్నప్పుడు ప్రహరీలు ఉండవు, ఓకే, టోటల్ కన్స్ట్రక్షన్ మీద ఉంటుంది. ఆ ఇళ్లల్లో వాళ్ళు ఎవరికి వాళ్ళుగానే ఉంటారనమాట. అలా ఉండేది ఒక్క జైళ్ళకు మాత్రమే. మీరు గమనించండి, జైళ్ళల్లో మనం నడిచి లోపలికి వెళ్ళే గేట్ తక్కువ ఉంటుంది, ప్రహరీ ఏమో చాలా ఎత్తుగా ఉంటుంది. అంటే లోపల ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఏంటి? జీవిత ఖైదు అన్నమాట. అంటే బంధింపబడ్డం. వాళ్ళు ఇలాగే ఉండాలి, ఇలానే చేయాలి అనేది కొన్ని కట్టుబాట్లకి లోనవ్వడానికి కారణమవుతుందన్నమాట. వీలైనంత వరకు అంటే మనకున్న స్తోమతలో ఇండివిజువల్ హౌస్లో మనం ఎన్ని రకాలైనా సరే విడిగా మనకి ఖాళీ జాగా కొనుక్కొని కట్టుకునే నిర్మాణంలో మాత్రమే అన్ని రకాల శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాస్తురీత్యా మనం తెలుసుకునే కొద్దీ ఎన్నో రకాల అంశాలు బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకొని ఆచరిస్తూ గృహ నిర్మాణం చేసుకోండి. ఆనందకరమైన జీవితాన్ని సకాలంలో పొందండి.